పుట్టిన ప్రతి మనిషికి కష్టాలు, బాధలు, దుఃఖాలతో జీవితం కొనసాగుతుంటుంది. ఎప్పుడో ఒకసారి సంతోషంగా ఉంటే అది ఎన్నాళ్ళో ఉండదు. కష్టాలు మాత్రం ఏళ్ల తరబడి ఉంటాయి. ఒక కష్టం తీరింది అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోపే మరొక కష్టం కాపు కాస్తుంది. ఎందుకు? తల్లి కడుపులో ప్రాణం పోసుకున్న నాటి నుంచే మొదలవుతుంది. చెమ్మ చీకటిలో తలక్రిందులుగా ముడుచుకొని ఉంటుంది. కదలలేడు. గోళ్లతో తన శరీరాన్ని తానే గుచ్చుకుంటూ బాధపడతాడు. బయటికి రావాలన్నా మార్గం లేదు. అక్కడే ఉండాలన్నా శాంతి లేదు. ఆకలి, దాహం, ఊపిరి బిగుసుకుపోవడం ఇవన్నీ మాట లేకుండా అనుభవిస్తాడు. పుట్టుకే ఒక పెద్ద కష్టంతో కూడుకున్న పని. పుట్టినప్పుడు ఆకలి కోసం మొదలుపెట్టిన ఏడుపు జబ్బులతో మంచం పట్టి రేపో మాపో అన్నట్టు ఉండే ముసలితనం వరకు ఆ ఏడుపు కొనసాగుతూనే ఉంటుంది. మనిషి పుట్టుక అందుకేనా? కష్టాలు అనుభవించడానిక? అసలు కష్టాలు తీరే మార్గం లేదా? మనిషి బ్రతుకు ఇంతేనా? దీనికి సమాధానం ఏమిటి? మనుషులకే కాదు, పుట్టిన ప్రతి జీవి కష్టాలతోనే జీవిస్తుంది. సాధారణ మనుషులకే కాదు, పురాణాలు పరిశీలించి చూస్తే ఎందరో మహానుభావులు నానా కష్టాలు అనుభవించారు. పట్టాభిషేకం చేసుకుని రాజ్యాన్ని అనుభవించవలసిన వాడు అడవుల పాలయ్యాడు. పట్టుపాన్పులపై పడుకోవలసిన రాజకుమారుడు నేల మీద గడ్డిపరుచుకుని పడుకున్నాడు. పంచభక్ష పరమాన్నాలు తినవలసిన రాజు అడవులలో కందమూలాలు తిన్నాడు. భార్య బిడ్డలతో సంతోషంగా గడపవలసిన సమయంలో భార్యను పోగొట్టుకుని అరణ్యాలు పట్టి తిరిగాడు. ఇన్ని కష్టాలు పడినా ఆయన ఆగలేదు. నా బ్రతుకు ఇంతేనా అని నిరుత్సాహపడలేదు. అన్నింటినీ అంగీకరించి ఆ కష్టాలను దాటుకుంటూ వాటిని ఎదుర్కొంటూ యుద్ధం చేసి భార్యను చేతబట్టి తన ధర్మాన్ని నిర్వర్తించి రాజ్యాన్ని పరిపాలించాడు లోకాభిరాముడు శ్రీరాముడు. ఆయనతో పాటు సీతమ్మ తల్లి, లక్ష్మణుడు కూడా అంతే కష్టాలు అనుభవించారు. సీతమ్మ అటు జనక మహారాజు కూతురుగా, ఇటు దశరథ మహారాజు కోడలిగా, పట్టపురాణిగా బ్రతకవలసిన తల్లి రాక్షసుల మధ్య భయంగా జీవించింది. ఆ రావణాసురుడు ఏం చేస్తాడో, ఈ రాక్షసులు ఏం చేస్తారో అని నిరంతరం బాధ అనుభవించింది. 14 సంవత్సరాలు భర్తతో అడవులలో తిరిగిన తరువాత రాజ్యానికి వచ్చేశాను అని సంతోషంగా గడుపుతున్న సమయంలో నిండు గర్భిణిగా ఉన్న తనని భర్తే మళ్ళీ అడవులకు పంపేశాడంటే ఎంత కష్టమది. అప్పుడు ఎలా ఉంటుంది ఆ క్షణంలో? అడవులకు రావద్దు, అక్కడ బ్రతకలేవు అన్న భర్తతో నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే నాకు ఆనందం అని భర్త వెనకాల వెళ్ళిన మనిషిని ఆయనే వదిలేశాడంటే ఎంత బాధ ఉంటుంది. అయినా అన్నింటినీ స్వీకరించింది. బిడ్డలను కని భర్తకు అప్పగించింది. రాముడు సీత విషయం పక్కన పెడితే లక్ష్మణుడికి ఏమవసరం? తల్లిదండ్రులను వదిలేసి, భార్యను వదిలేసి, సంపదలు భోగాలు వదిలేసి రాముడి వెనకాల అడవులకు వెళ్ళి అన్ని కష్టాలు అనుభవించవలసిన అవసరం లక్ష్మణుడికి ఎందుకు? అలాగే వెళ్ళాడు. అన్నా వదులనునే తల్లిదండ్రులుగా భావించి సేవలు చేశాడు. నిద్రాహారాలు మాని వారికి కాపలా కాశాడు. వారికి కావలసిన అన్ని సౌకర్యాలు సమకూర్చాడు. భరతుడు రాజుగా పట్టాభిషేకం చేసుకున్నా కూడా రాముడు అడవులలో ఉన్నాడు. ఆయన ఏం తింటున్నాడో, ఎలా ఉన్నాడో నేను కూడా అలాగే ఉంటాను అని నారచీరలు కట్టుకుని కందమూలాలు తిన్నాడు. మహాభారతంలో భీష్ముడు తండ్రి కోసం ప్రతిజ్ఞ చేసి సంసార జీవితమే లేకుండా చేసుకున్నాడు. కురువంశాన్ని నిలబెట్టడం కోసం ఎన్నో బాధలు అనుభవించాడు. తన చేతులతో పెంచిన పిల్లలే తన కళ్ళ ముందు యుద్ధం చేసుకుని చనిపోతుంటే కుమిలిపోయాడు. ద్రోణుడు ఎన్నో అవమానాలు భరించి కురువంశానికి రాజగురువయ్యాడు. పాండవులు, కుంతీదేవి, ద్రౌపదీదేవి అడవులలో కష్టాలు అనుభవించారు. కౌరవులు నిరంతరం వారిని చంపడానికి పన్నాగాలు వేస్తున్నా ఆ బాధల నుండి తప్పించుకున్నారు. వాటిని ఎదుర్కొని పోరాడారు. భగవంతుని పరిపూర్ణ అవతారంగా వచ్చిన శ్రీకృష్ణుడు కూడా ఎన్నో కష్టాలను అనుభవించాడు. పుట్టింది చెరసాలలో, కన్నది ఒక తల్లి, పెంచింది ఒక తల్లి. పుట్టిన దగ్గర నుండి సొంత మేనమామే తనని చంపడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా వాటిని ఎదుర్కొంటూనే ఉన్నాడు.
వాటి నుండి తనని కాపాడుకుంటూ మరోవైపు గోపాలులను రక్షించుకుంటూ జీవితాన్ని కొనసాగించాడు. తనని నమ్ముకున్న పాండవులని నిరంతరం వారికి తోడు నీడగా కాపలా కాస్తూ వచ్చాడు. అర్జునుడి రథానికి గుర్రాలు నడిపేవాడిగా ఉండి యుద్ధంలో వచ్చిన బాణాల దెబ్బలకు తట్టుకుని నిలబడ్డాడు. కొన్ని కోట్ల మందిని ఆదర్శంగా నిలబెట్టి తరాలు మారిన చెరగని ముద్ర వేసిన సకల ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను బోధించి జగద్గురు అయ్యాడు. ఇలా ఎందరో కష్టాలను అంగీకరించి బ్రతికారు, కష్టాలను ఎదిరించి పోరాడారు. ఇవి పుక్కిట పురాణాలు కాదు, మనకు తెలియని తెలుసుకోవలసిన చారిత్రక సత్యాలు. వాళ్ళు దేవుళ్ళు కాదు, మానవాళికి ఆదర్శంగా నిలబడిన సాక్ష్యాలు. కష్టాలను అంగీకరించాలి, వాటిని ఎదుర్కొని పోరాడే సత్తా మనకు కలగాలి. ఎవరి జీవితం చూసినా కష్టం లేకుండా లేదు. జీవితం పూలపాన్పు కాదు. మనం నడిచే దారిలో కష్టం ఉంటుందే తప్ప కష్టంతో మనం నడవకూడదు. కష్టం లేకుండా ఉండడం సంతోషం కాదు, కష్టాన్ని కూడా సంతోషంగా ఆహ్వానించగలగడం నిజమైన ఎదుగుదల. జీవితం మనకు ఎప్పుడూ సాఫీగా వెళ్ళే దారులు ఇవ్వదు. యథాభవతి భూతానాం దుఃఖం తత్తత్ వినాశనం అని శాస్త్రాలు చెబుతాయి. దుఃఖం శాశ్వతం కాదు, అది కూడా ఒక దశ మాత్రమే. మనిషి బ్రతుకు ఇంతేనా అని అడిగితే సమాధానం ఇంతే కాదు, ఇదే అని. ఇదే జీవితం, ఇదే ప్రయాణం, ఇదే పరీక్ష. ఈ పరీక్షలో గెలవటం అంటే కష్టం లేకుండా జీవించడం కాదు, కష్టంతోనూ నిలబడగలగడం. ఏడుపుతో మొదలైన జీవితం అవగాహనతో ముగిస్తే అదే విజయం. కష్టం మన శత్రువు కాదు, మన గురువు. అది వద్దు అనుకుంటే జీవితం చిన్నదవుతుంది, దాన్ని అంగీకరిస్తే మనిషి గొప్పవాడవుతాడు. జీవితంలో కష్టాలు రావడం తప్పు కాదు, కష్టాలు లేకుండా జీవితం ఉండదు అనేదే సత్యం. కష్టాలు వస్తాయా రావా అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. అవి వచ్చినప్పుడు మనం ఎలా నిలబడతామన్నదే అసలు విషయం. కష్టం మన బలాన్ని పరీక్షించడానికి వస్తుంది, మన విలువను తగ్గించడానికి కాదు. ఎదురుగా నిలిచిన సమస్యను చూసి వెనక్కి తగ్గితే అది మరింత పెద్దదై మనల్ని వెంటాడుతుంది. అదే కష్టాన్ని ఎదుర్కొని నిలబడితే అది క్రమంగా చిన్నదవుతుంది, చివరకు మనకు దారి చూపే గురువుగా మారుతుంది. కష్టాల నుండి పారిపోవడం సులభంగా అనిపించవచ్చు, కానీ పారిపోయిన ప్రతిసారి మనం ఒక అవకాశాన్ని కూడా వదులుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి పోరాటంలో ఒక మార్పు దాగి ఉంటుంది. ఆ మార్పు మనలోనే మొదలవుతుంది. మనం బలంగా లేమనిపించినప్పుడే మనల్ని బలవంతులుగా తయారు చేసే క్షణాలు. బాధను చూసి భయపడితే జీవితం మనపై ఆధిపత్యం చలాయిస్తుంది. అదే బాధను ఎదుర్కొనే ధైర్యం చూపితే జీవితం మన చేతుల్లోకి వస్తుంది. కష్టాల గురించే ఆలోచిస్తూ కృంగిపోవడం మనిషి చేసే అతిపెద్ద తప్పు. ఆలోచన సమస్యను పరిష్కరించాలి, మనల్ని నాశనం చేయకూడదు. ఒకే బాధను పదే పదే మనసులో తిరగేస్తే అది పరిష్కారం కాదు, మనల్ని మనమే శిక్షించుకున్నట్టు. మనసు నిలబడిన చోటే మనిషి నిలబడతాడు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న మనల్ని బలహీనమును చేస్తే ఇది నాకు ఏమి నేర్పిస్తుంది అనే ప్రశ్న మనల్ని ఎదిగేలా చేస్తుంది. కష్టం వచ్చినప్పుడు ఆ ప్రశ్న మార్చగలిగితే జీవితం మారడం మొదలవుతుంది. గుర్తుంచుకోవలసిన సత్యం ఏమంటే, నిన్ను నువ్వు నమ్మని రోజు ప్రపంచం నిన్ను తక్కువగా చూస్తుంది. ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్ముతావో ఆ రోజు పరిస్థితులు కూడా నీకు మార్గం ఇవ్వడం మొదలు పెడతాయి. ప్రతి కష్టం శాశ్వతం కాదు, కానీ ఆ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం మాత్రం శాశ్వతంగా నీలో మిగిలిపోతుంది. అదే నీ నిజమైన సంపద. ఈరోజు నిన్ను కుంగదీస్తున్న బాధ రేపు నిన్ను నిలబెట్టే అనుభవంగా మారుతుంది. ఈరోజు నీకు కన్నీళ్లు తెప్పిస్తున్న పరిస్థితి రేపు నీకు మాటిచ్చే గౌరవంగా మారుతుంది. అందుకే పోరాడాలి. గెలుస్తామో ఓడిపోతామో అన్న భయం లేకుండా పోరాడాలి. పోరాటంలో ఓటమి ఉండొచ్చు, కానీ పోరాడకుండా ఉండటమే అసలు ఓటమి. జీవితం మనల్ని కోర్చడానికి కాదు, మనం ఎంతవరకు నిలబడగలమో చూడడానికి. కష్టాలు వచ్చినప్పుడు ఒక నిర్ణయం తీసుకో. నేను కృంగిపోను, నేను పారిపోను, నేను ఎదుర్కొంటాను. ఆ నిర్ణయమే నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఎందుకంటే కష్టాలు మనల్ని ఓడించలేవు, మనమే ఓడిపోతే తప్ప. నిలబడు, ఎదుర్కో, ముందుకు నడువు. అదే నిజమైన విజయం. ఇదే రామాయణం చెప్పిన సత్యం, మహాభారతం నేర్పిన పాఠం, పురాణాలు మనకు అప్పగించిన జీవన ప్రమాణం. స్వస్తి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన సనాతన ఇన్ఫో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.